వాళ్ళ పనులు కానీ అన్నీ అయితే బాగున్నాయి. కొంచెం రైతుల మీద కొంచెం వాళ్ళు ఇది పెట్టి వాళ్ళకి కొంచెం ఏదైనా మేలు చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. రైతులది ఒక్కటే కొంచెం డల్గా అని నాకు అనిపిస్తుంది. వాళ్ళకి గిట్టుబాటు ధర ఒకటి, రైతులకు గిట్టుబాటు ధర ఒక్కటే మొన్న మామిడి రైతులకు కానీ, వరి రైతులకు కానీ, ధాన్యం రైతులకు కానీ గిట్టుబాటు ధర వాళ్ళకి కల్పించి రైతులను కొంచెం యుద్ధ ప్రాతిపదిక మీద వాళ్ళు ఆ పని చేసి కొంచెం వాళ్ళకి ముందు మంచి న్యాయం చేస్తారని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా లోకేష్ గారు కానీ వేరే అన్ని రంగాల్లోనూ కూటమి ప్రభుత్వం మంచిగానే చేస్తున్నారు. కానీ ఒక రైతుల గురించి కూడా కొంచెం పట్టించుకొని రైతులకు ముందుగా గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారికి, చంద్రబాబు గారికి నా తరపున నేను నిర్ణయించుకుంటున్నాను. మిగతా అన్ని రంగాల్లోనూ కూటమి ప్రభుత్వం ముందుగానే మంచి ఫార్వర్డ్గా ఉందని చెప్పేసి నా అభిప్రాయం. రైతుల ఖాతాల్లో 2 విడతలు డబ్బులు పడినాయి కదా, డబ్బుల వరకు ఓకే. కానీ గిట్టుబాటు ధర విషయంలో మాత్రం రైతులు చాలా సరైన, మొన్న మొక్కజొన్న విషయంలో చూసుకుంటే మొక్కజొన్నల విషయంలో రైతులకి సరైన న్యాయం జరగలేదని నాకైతే నా అభిప్రాయం. 1800 రైతుల దగ్గర కొని అది వాళ్ళకి వచ్చేసరికి ఇప్పుడు మార్కెట్లో 2400, 2500 అమ్ముతున్నారు మొక్కజొన్నలు. రైతులకి న్యాయం ఎక్కడ జరిగిందండి? గిట్టుబాటు మొక్కజొన్నల విషయంలో కానీ ధాన్యం విషయంలో కూడా అట్లాగే జరిగింది. ప్రభుత్వం రిటర్న్ కొంటే మరి రైతులకి మరి ఆ 2400, 2500 రైతులకి రావాలి, కానీ ప్రభుత్వంకి ఎక్కడ వచ్చిందండి? రైతులకు రావాలి కానీ మన వేరే దళారులు బాగుపడుతున్నారండి. మొక్కజొన్నల విషయంలో కానీ ధాన్యం విషయంలో కానీ దళారులు బాగుపడుతున్నారని నా అభిప్రాయం. మొక్కజొన్న గిట్టుబాటు ధర విషయంలో మాత్రం రైతులకు పూర్తిగా అన్యాయం జరిగిందని నా అభిప్రాయం అండి. 1800 కొన్నారండి రైతు దగ్గర, ఇవాళ మార్కెట్లో 2400, 2500 వీళ్ళు అమ్ముతున్నారు. మరి దాని మీద దృష్టి పెట్టాలని గవర్నమెంట్. అలాగే మొన్న మామిడి రైతులకు కానీ, ధాన్యం రైతులకు కానీ గిట్టుబాటు ధర కోసం మరి వాళ్ళు రోడ్డుకి నిరసన తెలియజేస్తున్నారంటే మరి అది రైతులకి అన్యాయం జరిగినట్టేగా. కాబట్టి రైతులు తప్ప అందరికీ న్యాయం జరిగిందంటారా కూటమిలో? రైతులు తప్ప అందరికీ న్యాయం అంటే నా అభిప్రాయం వరకు పర్లేదు అని నేను అనుకుంటున్నాను. రోడ్డు విస్తరణ పనులు కానీ, మన మెయిన్ విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి గంగూరు వరకు రోడ్డు విస్తరణ కంపల్సరీ చేయాలండి. చాలా ఇబ్బంది ఉంది ట్రాఫిక్ విషయంలో. ఇది ఇబ్బందులు ప్రజలందరూ ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు నైట్ 7 దాటితే ఇప్పుడు పవరింగ్కి రావడానికి చాలా కష్టపడిపోతున్నాం. పవరింగ్కి ఇప్పుడు రాత్రి ఈవెన్ నేను ఆఫీస్ నుంచి వస్తుంటే మన కామేతోపు సెంటర్ నుంచి పవరింగ్ వరకు నాకు ½ అవర్ పట్టింది. కంపల్సరీ దీని మీద దృష్టి పెట్టుకుని బెంజ్ సర్కిల్ నుంచి గంగూరు వరకు ఏదన్నా లైన్ ప్రొవైడ్ చేసి ఫ్లైఓవర్ లాంటిది కానీ గంగూరులో దింపితే, నా ఉద్దేశం అంటే ట్రాఫిక్ ఒకటి బెంజ్ సర్కిల్ నుంచి పెనమలూరు సెంటర్ వరకు విపరీతమైన ట్రాఫిక్ ఉంది. ఈ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం అనేది కూటమి ప్రభుత్వం, అంతమంది ప్రభుత్వంలోనూ లేదు, కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా లేదు. ఇది కూడా కంట్రోల్ చేసి ట్రాఫిక్ సమస్యల్ని కూడా తీరుస్తారని చెప్పేసి మా క్వారీలు ఉన్న గ్రామాలు 24 hours ఇసుక క్వారీలు. పనమూరు పాతంతుని కూడా కూలిపోయింది. మార్నింగ్ టైంలో కూలిపోవటం వల్ల జనాలు కూడా ఏమి ఇబ్బంది కలగలేదు. కాబట్టి జనాలకు కూడా ఏ ప్రాణ నష్టం కలగలేదు. కాబట్టి అది ఒక మంచి శుభసూచకం అని చెప్పుకోవాలి. అది పడిపోతుందని ఎప్పటి నుంచో తెలుసు. అది అందుకని దాని మీద మన హెవీ వెహికల్స్ రానివ్వకుండా ఆపారు. దారి లేక అంటే మెయిన్ కొత్త వంతెన వేశారు కాబట్టి నో ప్రాబ్లం. కొత్త వంతెన వేశారు కాబట్టి లారీలు రెగ్యులర్ తిరగటం. లారీలు ఎద్దడి తగ్గాలంటే మరి ఇసుక రవాణా మరి ఇప్పుడు మద్దూరు కానీ వాణిజ్యమైంది. మరి మద్దూరు కానీ ఇప్పుడు మరి ఆ ఏరియా మొత్తం మరి ఇసుక తీసుకొచ్చి మరి పెనమలూరు చోడవరం రోడ్లో ఇప్పుడు మరి బోడే ప్రసాద్ గారు ఉన్నారండి. మరి పెనమలూరు చోడవరం రోడ్డు బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. మరి ఆ రోడ్ని ఇప్పుడు ఇసుక క్వారీలు మరి కంటిన్యూగా రావడం చేయటం, మరి ఆ రోడ్డు మరి బదులు పాడయ్యే అవకాశం కూడా ఉంటుంది. వచ్చేదంతా వానాకాలం. ఈ వానాకాలానికి మరి హెవీ లోడ్స్ 40 tons, 30 tons, 50 tons లోడ్స్ లారీలు ఆ రోడ్డు మీద రన్ అయితే ఆ రోడ్డు గ్యారెంటీగా సిమెంట్ రోడ్డు కొంతవరకు వేశారు. మిగతాదంతా తార్ రోడ్డు కొంతవరకు అది పాడవుతుందని చెప్పేసి అది నాకైతే తెలుస్తుంది. మరి అది కూడా మరి దానికి ఏదో ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉంటే చూసుకోవాలని నా అభిప్రాయం అండి. సార్, ఇప్పుడు జనసేన పార్టీని చూసుకుంటే జనసేన క్రియాశీలక సభ్యత్వాలు చేసింది కానీ అందుకే పరిమితమైంది, కానీ కావాల్సిన చోట నాయకులు కనబడట్లేదు, ఖాళీగా ఉంటుంది అని చెప్తున్నారు. దాని మీద మనం ఏం మాట్లాడదామండి. ఇప్పుడు నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయనే ఇప్పుడు మరి నాయకుల గురించి కానీ మరి వాళ్ళ సభ్యత్వాన్ని పెంచి వాళ్ళ ఇదిని బట్టి ఆయనే మరి డెవలప్ చేసుకుని మరి ఆయనే చేయాలి. మరి దాని గురించి మనమైతే ఏం చెప్పలేము.
సార్ ప్రతిపక్షం ఓడిపోవడానికి ఒక కారణం చెప్పండి, ఇందుకు ఖచ్చితంగా ఓడిపోయింది అనడానికి కూడా చెప్పండి. ప్రతిపక్షం ఓడిపోవడం అంటే ఎంతసేపు పథకాలు అవి ఇవి ఇచ్చి డెవలప్మెంట్ అనేది లేకుండా చేస్తారు. ఇప్పుడు ప్రతిపక్షం ఓడిపోవడానికి మెయిన్ ముఖ్య కారణం నేను చెప్పేదంటే రోడ్లు అండి. రహదారి పూర్తిగా వదిలేశారు, రహదారి భద్రత అనేది లేదు, ఎక్కడ చూసినా గుంతలమయం, ఎక్కడ చూసినా రోడ్లు అనేది డెవలప్మెంట్ లేదు. నాకు తెలిసి మెయిన్ 100% ప్రతిపక్షం ఓడిపోవడానికి కారణం రోడ్డు డెవలప్మెంట్ అనేది ఎక్కడా కూడా లేకుండా అన్ని రోడ్లు అధ్వానంగా తయారవబట్టి జనాలు బాగా ఇబ్బంది పడ్డారు కాబట్టి దాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు. కాబట్టి ప్రతిపక్షానికి 99% అది పెద్ద దెబ్బ అవుతుందని నా అభిప్రాయం. ఓకే సార్, కూటమి గెలవాలంటే మెయిన్ ఇదేం అప్లై చేసింది ఫార్ములా, నెక్స్ట్ ఇంకేం అప్లై చేస్తారు? కూటమి గెలవాలంటే వాళ్ళు వచ్చి రావడం ముందు డెవలప్ చేసింది రోడ్స్ అండి. చాలా బాగా చేశారు. అన్ని రోడ్లలో, పంచాయతీల్లో, గ్రామాల్లో హెవీ రోడ్స్ కానీ, మెయిన్ రోడ్స్ కానీ, హైవేస్ కానీ కూటమి ప్రభుత్వం రావడం మెయిన్ దృష్టి పెట్టింది. మంచి శుభసూచకం అందరికీ ఇది. నెక్స్ట్ ఎన్నికల్లో గెలవాలంటే ఏం చేస్తే కూటమి యాజ్ ఇట్ ఈస్ గెలుస్తుంది? నాకు తెలిసి నెక్స్ట్ ఆయన అయితే అన్ని రకాలుగా చేసుకునే వస్తున్నారు. లోకేష్ గారు కానీ, బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాగా చేసుకుంటూ వస్తున్నారు. ఒక్క రైతుల విషయంలో కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి రైతులకు కూడా న్యాయం జరిగేటట్టు చూసి గిట్టుబాటు ధర కల్పించి ధాన్యం కూడా కొనుగోలు కరెక్ట్గా చేసి మిల్లర్ల దగ్గర ఎటువంటి అన్యాయం జరగకుండా, రైతులకు అన్యాయం జరగకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లారీ ఓనర్స్ ఉన్నారు. నాకు లారీ ఉంది. లారీ ఓనర్స్కి వచ్చేసరికి నాకైతే అది కరెక్ట్గా అనిపించాలి. ధాన్యం కొనుగోళ్లు కానీ, ధాన్యం మిల్లర్లు కొనగా చాలా ఇబ్బందులు. ఈ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ధాన్యం కొనుగోళ్లు అనేది మిల్లర్లు సరైన వాళ్ళకి ఫ్రాంచైజీలు ఇవ్వటం కానీ అది కానీ సరిగ్గా ఇది లేక మిల్లర్లు కూడా సరిగ్గా ధాన్యం కొనుగోలు చేయలేకపోయారు. చాలా చోట్ల ఇప్పుడు తెలంగాణ చూసుకుంటే ధాన్యం కూడా చాలా వరకు మిగిలిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు. వానలకి పండించిన ధాన్యం చేతికి వచ్చే టయానికి రైతులకి నోటి దాకా రాకుండా పోయింది అనేది నా అభిప్రాయం అండి. వీటన్నిటి మీద రైతు బజార్ల విషయంలో కూడా చాలా బాగా చేశారండి. ఎక్కడికక్కడ ప్రతి 10 కిలోమీటర్స్కి వచ్చాడి రైతు బజార్లు పెట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఉండేది పోరంకి గ్రామం. మా పోరంకి గ్రామంలో బోడే ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు రైతు బజార్ల విషయంలో కూడా చాలా బాగా అద్భుతంగా చేశారండి. ఇప్పుడు నిరుపయోగంగా ఉన్న స్థలాన్ని తీసుకుని దానికి రైతు బజార్ క్రియేట్ చేయటం, ఈ సిద్ధార్థ కాలేజీకి ఆపోజిట్లో చాలా ఈ ఏరియాలో పోరంకి నుంచి కానూరు, పెరమలూరు వరకు కూడా ఈ రైతు బజారు డెవలప్ చేయడం వల్ల అందరికీ కూడా ఇదివరకు ఒక్కటే ఉండేది, ఏది మన పటమట రైతు బజార్ ఒక్కటే ఉండేది. అందరూ వెళ్ళి ఒకేసారి దాంట్లో పడిపోయి మూకమ్మడిగా పడిపోయి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు జనాలు. ఇప్పుడు ఈ రైతు బజార్ పెట్టడము, పెనమలూరులో డంపింగ్ యార్డ్ని క్లోజ్ చేసి రైతు బజార్ క్రియేట్ చాలా ఉపయోగం. అది కొట్టేయడం ఎలా అవుతుందండి? ఇప్పుడు జనాలకు ఉపయోగపడే ప్లేస్. ఇప్పుడు సంబంధించిన భూమి అన్నారు కదా, అది మత్స్యశాఖ సంబంధించిన భూమి అయితే నాకైతే ఐడియా లేదండి దాని గురించి. అది ఏ భూమి అనేది నాకు ఐడియా లేదు. పెనమలూరు డంపింగ్ యార్డ్, పెనమలూరు ఏరియా అప్పుడు రైతు బజార్ పెట్టింది డంపింగ్ యార్డు. దానివల్ల దుర్వాసన వచ్చి చుట్టుపక్కల దగ్గర ఒక 1 కిలోమీటర్ వరకు దుర్వాసన వచ్చి చాలా ఇబ్బందులు. ఈవెన్ రోడ్డు మీద బందరిల్లు వెహికల్స్ వాళ్ళు కనీసం ముక్కులలో మూసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేది. అలాంటిది ఆ డంపింగ్ యార్డ్ మొత్తం క్లీన్ చేసి ఇవాళ నిరుపయోగంగా ఉన్న ప్లేస్ నిరుపయోగంగా వదిలేయకుండా జనాలందరికీ ఉపయోగపడేటట్టుగా రైతు బజార్ క్రియేట్ చేయడం అనేది చాలా మంచి అభిప్రాయం, మంచి అభినందించిన విషయం. అది మాత్రం మాకు చాలా హ్యాపీ అండి.